చేను కోసేవారికి ఆజ్ఞ విడిచిపెట్టటం. ఇప్పుడు ఆ ఆజ్ఞను అనుసరిస్తున్నాడు ఎవరు అనంటే బోయాజు. ఏరుకునే ఆజ్ఞను కూడా అనుసరిస్తుంది ఎవరు అంటే రూతు. ఇద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ ధనవంతుడు కూడా ఏం చేయాలి? దరిద్రుడైనటువంటి లాజరు కోసం తన భోజనపు బల్ల మీద ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏదైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. అతనికి ఒక భాగాన్ని తీయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అది ఎవరికి? పేదవాడికి, దరిద్రుడైనటువంటి లాజరేమో ఏరుకునే స్థితిలోనే ఉన్నాడు. లాజరు ఆజ్ఞను చక్కగా పాటిస్తున్నాడు. కానీ ధనవంతుడు ఏం చేస్తున్నాడు అంటే ఊదా రంగు వస్త్రాలు, సన్ననారపు వస్త్రాలు ధరించుకొని సుఖిస్తూనే ఉన్నాడు. కానీ